జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉన్నటువంటి నివారణ్పూర్ అనేటువంటి ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఉంది. ఈ ఆర్ఎస్ఎస్ కార్యాలయం పైన పెట్రోల్ బాంబు దాడి జరిగింది. గుర్తు తెలియనటువంటి ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి పెట్రోల్ నిండా నింపున్నటువంటి ఒక 2 బాటిల్స్ని ఆర్ఎస్ఎస్ కార్యాలయంపైకి విసిరారు. అదృష్టం కొద్దీ అవి ప్రహారీ వాల్కు దగ్గరగా సమీపంలో పడ్డాయి. కాబట్టి ఆ బిల్డింగ్కి ఆస్తి నష్టం కానీ పెద్దగా ప్రాణ నష్టం కానీ ఎవరికి గాయాలు కాలేదు. కానీ ఈ సంఘటన చూసిన తర్వాత ఇది ఆకతాయిలు చేసినటువంటి పనిగా డెఫినెట్గా కనిపించట్లేదు. ఇది ఎప్పుడు జరిగిందంటే బుధవారం తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటన ఇది. ప్రస్తుతం అయితే పోలీసులు ఆ సీసీటీవీ కెమెరా విజువల్స్ పరిశీలించారు. వీళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 దుండగులు వచ్చారు. వాళ్ళకి కొంతమంది ఫేసులను కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. 2 పెట్రోల్ బాంబులను ఆర్ఎస్ఎస్ కార్యాలయంపైకి విసిరారు. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో గడిచిన నెల రోజుల్లోనే ఒక 2-3 ఉదంతాలు జరిగాయి. ఎందుకు ఇది ఆకతాయిల చర్య కాదు, ఏదో యాదృచ్ఛికంగా జరిగినటువంటి విషయం కాదు అని చెప్తున్నాను. డెఫినెట్గా ఆర్ఎస్ఎస్ టార్గెట్గా ఏదో కాన్స్పిరసీ జరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో వేరువేరు సంఘటనలు, ఆ డాట్స్ అన్నీ, ఆ సంఘటనలన్నీ కూడా కలిపి చూస్తే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ బిహైండ్ ఆర్ఎస్ఎస్ టార్గెట్గా ఏదో జరుగుతోంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతోంది. జస్ట్ ఒక 5-6 రోజుల కిందట కూడా మీ అందరికీ గుర్తునే ఉంటుంది, మనం ఒక వార్త కూడా ఇచ్చాం. మోహన్ భగవత్ గారు ప్రయాణం చేస్తున్నటువంటి ట్రైన్ పైన రాళ్ల దాడి జరిగింది, స్టోన్ పెల్టింగ్ జరిగింది. అన్ఫార్చునేట్లీ అద్దం పగిలింది, కానీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన మోహన్ భగవత్ గారు మరొక వైపు కూర్చున్నారు. కానీ ఇక్కడ ఆందోళన చెందాల్సినటువంటి విషయం ఏంటంటే, మోహన్ భగవత్ గారు అంత టైట్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి. మన హోంమంత్రి అమిత్ షా గారికి ఎంత Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది, దానికి తోడు అదనపు భద్రత కూడా ఉంటుంది. అంత టైట్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి ఏ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు, ఏ బోగీలో ట్రావెల్ చేస్తున్నారు, కరెక్ట్గా ఎలా దాడి చేయాలి అని వాళ్ళకి ఎలా తెలిసింది? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి విషయాలు. ఈవెన్ ఆ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. రీసెంట్గానే లక్నో నుంచి న్యూఢిల్లీ వెళ్తున్నటువంటి స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ పైన ఈ మధ్యన రాళ్ల దాడి జరిగింది. కోచ్ E1 ఎగ్జిక్యూటివ్ AC ఫస్ట్ క్లాస్లో ఆయన ప్రయాణం చేస్తున్నారు. కరెక్ట్గా ఆయన ఉన్నటువంటి కోచ్ పైననే ఈ స్టోన్ పెల్టింగ్ జరిగింది. మోహన్ భగవత్ గారు ఒకవైపు కూర్చున్నారు, రాళ్ళు ఇంకోవైపు పడ్డాయి. సో కాబట్టి ఎవరికేం కాలేదు. కానీ నేను అప్పుడు కూడా చెప్పాను, టెస్టింగ్ ది వాటర్స్ లాగా సెక్యూరిటీ ముందు టెస్ట్ చేస్తారు. ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్కు, పెద్ద సంఘటన జరగడానికి ముందు ఇలాంటి చిన్న టెస్ట్ చేస్తారు. ఎలా ఉంది సెక్యూరిటీ, ఎలా రియాక్ట్ అవుతున్నారు భద్రతా సిబ్బంది, అంత యాక్టివ్గా ఉన్నారా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి బహుశా ముందు ఇలాంటి పెట్టి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోకపోతే మాత్రం డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఒక పెద్ద ప్రమాదం తప్పదు. అండ్ 2 ఉదంతాలు చెప్పాను. ఒకటి, ఇప్పుడు రాంచీలో జరిగినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యాలయం పైన పెట్రోల్ బాంబుల దాడి. 2, మోహన్ భగవత్ గారు ప్రయాణం చేస్తున్నటువంటి ట్రైన్పై జరిగినటువంటి స్టోన్ పెల్టింగ్ దాడి. అండ్ ఈ మధ్య కాలంలోనే జరిగినటువంటి మరొక సంఘటన ఏంటంటే, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి, హెడ్ క్వార్టర్స్కి బాంబు బెదిరింపులు, ఈమెయిల్స్ కూడా రావడం జరిగింది. సో ఇలా తరచుగా వస్తూనే ఉన్నాయి. సో రీసెంట్ టైమ్స్లో జరిగినటువంటి 3 ఉదంతాలు, ఈ 3 ఉదంతాలు చూస్తే డెఫినెట్గా ఆర్ఎస్ఎస్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేసుకొని నైతిక బలాన్ని దెబ్బతీయాలను మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ, బట్ డెఫినెట్గా ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ లీడర్ బాబులాల్ మరాండి కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు, దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలి, పర్టికులర్గా ఆ ప్రాంతానికి సెక్యూరిటీ మరికొంచెం పెంచాలని చెప్పి బాబులాల్ మరాండి కూడా, అక్కడ JMM పవర్లో ఉంది, ఇండి కూటమి, మహాగఠబంధన్ కూటమి పవర్లో ఉంది. JMM, INC నేషనల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ RJD, కాంగ్రెస్, JMM, ఈ 3 కలిపి ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అక్కడ దీంట్లోనే ఉన్నారు. ఇక్కడ తెలియాల్సినటువంటి విషయాలు, తేలాల్సినటువంటి విషయాలు, ఈ వ్యక్తులు మామూలుగా అయితే డెఫినెట్గా రారు కదా, ఎవరో చెప్పి చేయిస్తేనే వస్తారు. ఆ చెప్పి చేయిస్తున్నది ఎవరు, వెనకాల ఉన్నది ఎవరు, ప్రభుత్వ అండదండలు ఏమైనా ఉన్నాయా, అక్కడ ఉన్నటువంటి లోకల్ అండదండలు ఏమైనా ఉన్నాయా అనేది జార్ఖండ్కి సంబంధించి తేలాల్సినటువంటి విషయము. ఈ స్టోన్ పెల్టింగ్ విషయం కానివ్వండి, ఈ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి ఈమెయిల్ రావడము, బాంబు బెదిరింపులు రావడము, ఇవన్నీ ఎవరుండి చేయిస్తున్నారు అనేది డెఫినెట్గా విచారణ చేసి తేల్చాల్సినటువంటి విషయం. అండ్ ఈ మధ్యకాలంలో మనము ఆర్ఎస్ఎస్ టార్గెట్గా వస్తున్నటువంటి విమర్శలు, పర్టికులర్గా ప్రియాంక ఖర్గే, మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే నుంచి వస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ అయిందా, ఆర్ఎస్ఎస్కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ ఏంటో పబ్లిక్గా చెప్పాలంటూ ఆయన రీసెంట్గా బహిరంగ లేఖ రాయడము, ఇదంతా చూస్తుంటే డెఫినెట్గా ఈ డాట్స్ అన్నింటినీ కలెక్ట్ చేస్తే ఆర్ఎస్ఎస్
ఎవరు అవునన్నా కాదన్నా భారతీయ జనతా పార్టీకి ఒక మాతృ సంస్థ, ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చేటువంటి ఫౌండేషన్ లాంటిది. అలాంటి సంస్థను బీజేపీని పొలిటికల్గా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేస్తే, ఆ ఫౌండేషన్ టచ్ చేస్తే, దాన్ని ఏమైనా బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఆ ఎఫెక్ట్ బీజేపీ పడుతుంది అనేటువంటి ఉద్దేశం కూడా కావచ్చు. ఇవన్నీ కూడా అసంప్షన్స్ అయినప్పటికీ కూడా డెఫినెట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు, వరుసగా జరుగుతున్నటువంటి ఉదంతాలు చూస్తే డెఫినెట్గా సెక్యూరిటీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ సెక్యూరిటీ చాలా టైట్ సెక్యూరిటీ ఉంది మోహన్ భగవత్ గారికి కానీ, ఈవెన్ ఈ ఆర్ఎస్ఎస్ కార్యాలయాలకు కానీ. సో జార్ఖండ్లో బీజేపీ ప్రభుత్వం లేదు కాబట్టి కొంచెం నిర్లక్ష్య ధోరణి ఉంటే ఉండవచ్చు. అక్కడ కూడా సెక్యూరిటీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఆ ఇద్దరు వ్యక్తులు చేశారో వాళ్ళని పట్టుకోవడం ఎంత ముఖ్యమో, వాళ్ళ చేత ఆ పని చేయించింది ఎవరు, అది వాళ్ళని పట్టుకుంటే డెఫినెట్గా తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం వివరాలన్నీ కూడా బయటపడతాయి. తద్వారా రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై కూడా దాడి జరగకుండా కాపాడుకోగలుగుతాం. మరి మీకేమనిపిస్తోంది? ఈ సంఘటన వెనక ఎవరున్నారని మీ భావన తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.